సాగునీటి సంఘాల పునరుజ్జీవానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాలకు ఎన్నికల నిర్వహణతో పాటు ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతులను సాగునీటి సంఘాల్లో సభ్యులుగా తీసుకురావాలని నిర్ణయించింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టుల్లో గేట్లు, కట్టలు కొట్టుకుపోయాయి. పంట కాలువల పూడిక పేరుకుపోవడంతో పాటు ఆక్రమణల వల్ల నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. ఈ క్రమంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లలో రివర్స్ పాలన సాగించిన జగన్ సర్కార్ 2020లో సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేసింది. ఫలితంగా సంఘాలు నిర్వీర్యమై ప్రాజెక్టుల శివారు రైతులకు నీరందక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడం, పంట కాలువలు, డ్రైన్లలో పూడిక పెరిగి చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురికావడంతో రైతులు నష్టపోయారు. సాగునీటి సంఘాల ఆవశ్యకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యాన్ని పునరుద్ధరించే విధంగా ఎన్నికల నిర్వహణకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు, 6,149 సాగునీటి వినియోగదారుల కమిటీ పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సాగునీటి రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019లో అధికారంలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా ఇంకా టర్మ్ ఉండగా ఆలాఫేషన్ రద్దు చేశారు. నీటి యాజమాన్యాన్ని గాలికి వదిలేశారు. అల్టిమేట్గా ఆ గాలికి వదిలేయటం వల్ల ఎంత దారుణం అంటే గతం సీజన్ తీసుకున్న 23, 24 తీసుకుంటే అసలు డ్యాములో నీళ్ళుండి, మన శ్రీశైలంలో నీళ్ళుండి, సాగర్లో నీళ్ళుండి, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళుండి అసమర్థ నీటి యాజమాన్యం వల్ల ఒక అవినిగడ్డకు నీళ్ళల్లా కింద సీజన్లో. దీనికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ జలవనరుల శాఖ మంత్రి మన నిమ్మల రామానాయుడు గారిని అడిగిన వెంటనే 1 నెల రోజుల్లోనే కేబినెట్లో తీర్మానం చేసి ఈ సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించి మళ్ళీ నీటి యాజమాన్యాన్ని రైతులకి అప్పచెప్తామని నిర్ణయించడం చాలా గొప్ప విషయం. సాగునీటి సంఘాల ద్వారా నీటి తీరువా వసూలు చేసి కాల్వలకు మరమ్మతులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిధులతో పాటు ప్రభుత్వం అదనంగా మరిన్ని నిధులను కేటాయించినప్పుడే సాగునీటి సంఘాలకు ఆర్థిక జవసత్వాలు వస్తాయని చెబుతున్నారు. సాగునీటి కాలువల మీద, సాగునీటి చెరువుల మీద, డిస్ట్రిబ్యూటర్స్ మీద రైతులకి పర్యవేక్షణ ఇచ్చే కమిటీలుగాను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లన్నీ వాళ్ళ ద్వారా సక్రమంగా ఏటికి ఆ ఏడు మెయింటెనెన్స్ పనులు జరిగేటట్టుగాను చేస్తే అవి ప్రయోజనంగా ఉంటాయి. అట్లాంటి అన్నీ జరపాలి అంటే విభిన్న రైతు సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ రైతు సంఘాలని, వ్యవసాయ కార్మిక సంఘాలని, కౌలు రైతు సంఘాలని అన్నింటి సమావేశపరిచి సమగ్రమైన చర్చ జరిపి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో నీటి సంఘాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతూ ఉన్నది. ఈ వాటర్ యూజర్ అసోసియేషన్స్ కానీ, ప్రాజెక్ట్ కమిటీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా వీటికి సంబంధించి ఎన్నికలు జరిపేటప్పుడు ఖచ్చితంగా అది నాన్ పొలిటికల్గా జరగాలి. రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఆ పోస్టులోకి వస్తే అది బాగుంటుందనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే కింద రైతులు అన్నప్పుడు రైతులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అనేక రకాల మనుషులు ఉంటారు. ఒక నాన్ పొలిటికల్ పర్సన్గా ఉన్న అతనే దానికి సరైన న్యాయం చేయగలుగుతాడు అనేది నా ప్రధానమైనటువంటి అభిప్రాయం. సాగునీటి సంఘాల ఎన్నికలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. వాస్తవ సాగుదారులైనటువంటి వాళ్ళందరికీ నీటి సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలి. భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే వాళ్ళందరూ సాగుదారులు అనుకోవటం సరైనది కాదు. వాస్తవంగా భూమి ఉండి సాగు చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. రెండోది, ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువగా పంటలు పండిస్తున్నది అన్ని ప్రాంతాల్లో ఉన్నది కౌలు రైతులు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు రుణార్హత కార్డులు, ఏదైతే కౌలు గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీటి సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలి. సాగునీటి సంఘాల ఎన్నికల కోసం రైతు జాబితాల రూపకల్పన, అభ్యంతరాల స్వీకరణలో ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.